హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్లో ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అన్నమాట. ఫుల్ కోల్డ్, నా వాయిస్ కొంచెం బాగాలేదు, ఏం పట్టించుకోకండి. అయితే ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు తీసిన వీడియో. ఇప్పుడు కాదండి, వీడియో తీసి కూడా ఒక ఆల్మోస్ట్ 1 month అయిపోతుంది. సో నాకు వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడం కుదరలేదు. ఇంకేం చేసాం, నేనే వీడియో తీసుకోవాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలి. ఇంకా ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి కదా. సో అందుకే వీడియోస్ లేట్ అవుతూ ఉన్నాయి. ఫస్ట్ అయితే నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో ఏంటి అంటే ఫ్రైడే రోజు నా రొటీన్ ఎలా ఉంటుంది అని, అండ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ నేను చేసుకున్న పనులన్నీ కూడా ఈ వీడియోలో ఉండబోతున్నాయి. ఇంకా ఆ రోజు అయితే మార్నింగే పిల్లలకి లంచ్ బాక్స్, స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసుకొని వచ్చేసాను పూజ చేసుకోవడానికి. ఫస్ట్ అయితే గడప దగ్గర పూజించుకోవడానికి పసుపు కలుపుకొని వరిపిండిలో కొంచెం ముగ్గు కలిపి ఇంకా దాన్ని గడప పైన వేసేసుకుంటాను. నేనైతే వాకిట్లో వేసే ముగ్గులు కూడా మీతో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. కాకపోతే ఇంకా బయట ముగ్గేసేటప్పుడు ఫోన్ పట్టుకొని వీడియో తీయడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకనే అవి ఎక్కువ చూపించాను. చూద్దాం ఫ్యూచర్లో ఈ వీడియోస్కి వచ్చే రెస్పాన్స్ని బట్టి ఫ్యూచర్లో అవి కూడా ట్రై చేస్తాను అప్పుడప్పుడు. ఇదిగోండి, ముగ్గంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గడప ఇలా ఉంటుంది. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా ముగ్గు వేసేసుకొని ఇంకా జడ వేసుకొని పూజ చేయడానికి వెళ్ళాలి. సో అందుకే తల ఆరబెట్టుకుంటున్నాను. పూజ చేసుకునే ముందే గంధము, కుంకుమ పెట్టుకోవడం నాకైతే చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. ఏదైనా ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ బొట్టు పెట్టుకోవాలి. ఇంట్లో అందరం లేడీస్ బొట్టు, గంధం పెట్టుకున్న తర్వాత ఇంకా పూజ అనేది చేస్తాము. సో అందుకని ఇక్కడ నేనైతే బొట్టు పెట్టుకుంటున్నాను. ఇంకా ఫ్రైడే కదా, గంధం కూడా పెట్టుకున్నాను. ఇంకా దేవుడి దగ్గర ముందు రోజు పెట్టిన పువ్వులన్నీ కూడా తీసేసుకొని ఇంకా ఫ్రెష్గా ఈరోజు తెంపుకున్న పువ్వులను పెట్టుకుంటున్నాను. నేనైతే ఎక్కువగా బయట నుంచి అయితే ఏమీ కొనుక్కురానండి. మాకు ఇంట్లోనే మందార పువ్వులు పూస్తాయి. రోజువారీ పూజకు అవైతే సరిపోతాయి. ఇంకా ఎక్కువ ఫెస్టివల్స్ అప్పుడు లేదా ఏదైనా పూజ చేసుకునేటప్పుడు మాత్రమే బయట నుంచి పువ్వులు తీసుకొని వస్తాను. ఎన్ని పువ్వులు పెట్టాము అన్నదానికన్నా ఎంత భక్తితో పూజ చేసుకున్నాం అన్నది ముఖ్యం. నేనైతే అదే నమ్ముతాను. సో నాకు ఇంట్లో ఉన్న వాటితోనే నేను అన్నీ చేసేసుకుంటాను. ఎక్కువ హడావిడి అయితే ఏమీ చేసుకోను. అయితే ఈ మధ్య ఒకరు నాకు కామెంట్ పెట్టారు, శివుడికి రెడ్ కలర్ ఫ్లవర్స్ పెట్టకూడదు అని. ఎందుకు అని అయితే తెలీదు. నేను సెర్చ్ చేశాను కూడా, యూట్యూబ్లోనే చూశాను. ఇంకా మనకి ఏది కావాలన్నా అందులోనే కదా వెతుకుతాము. రీజన్ అయితే ఏం తెలీదు. కాకపోతే ఇంకా నాకు అందుబాటులో ఉన్న పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి పెడుతున్నాను. ఇంకా తప్పో ఒప్పో మరి మీకేమైనా రీజన్ తెలిస్తే చెప్పండి. మరి శివుడికి రెడ్ కలర్ ఫ్లవర్స్ ఎందుకు పెట్టకూడదు అని. మండే అయితే మాత్రం కంపల్సరీ శంకుపూలు, బిల్వపత్రాలు అయితే శివయ్య ఫోటో దగ్గర పెడతాను. ఇంకా నార్మల్ రోజుల్లో మందార పూలే పెట్టుకుంటాను. ఇంకా ఫ్రైడే కదా, ఈశాన్యం మూల కూడా చిన్నగా ముగ్గు వేసుకొని ఇలా వాటర్ పెట్టుకుంటాను చెంబుతో. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నా ఫేవరెట్ ఒక 2 సీరియల్స్ ఉన్నాయి. ఆ సీరియల్స్ చూసుకుంటూ లంచ్ అయితే చేసేసాను. దాని తర్వాత ఈవినింగ్ వంట చేయడానికి గోంగూరను అయితే తెంపుతున్నాను. ఏవైనా కూరగాయలు వంట చేసేటప్పుడే కాకుండా ఇలా ఖాళీగా ఉన్న టైంలో కట్ చేసి పెట్టుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది, హడావిడి లేకుండా ఉంటుంది కదా. నేను నెక్స్ట్ డే వండే కూరగాయలు కూడా మ్యాక్సిమం ముందు రోజు నైటే కట్ చేసి అలా చేయడం వల్ల మార్నింగ్ లేవగానే ఏం వండాలి అని టెన్షన్ ఉండదు. సో నేనైతే ముందే అలా కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా గోంగూర అయిపోయిన తర్వాత తోటకూర కూడా కట్ చేసేసుకున్నాను. అదైతే నెక్స్ట్ డే మార్నింగ్ గురించి. ఇంకెలాగో కట్ చేస్తున్నాను కదా అని చెప్పి అప్పుడే కట్ చేసేసుకున్నాను తోటకూర కూడా. ఆకుకూరలు ఉన్నప్పుడు ఫస్ట్ కంటిన్యూస్గా ఆకుకూరలే వండేసుకోవాలండి. ఇంకా మనము 2 మిక్స్ చేసుకొని కూరగాయలు, ఆకుకూరలు వండుతూ ఉంటే
కొన్ని డెలికేట్ ఉంటాయి కదా లీఫీ వెజిటేబుల్స్ తొందరగా పాడైపోతాయి. సో ఒకటే రకంగా కాకుండా పచ్చడిలాగా, పప్పులాగా, కర్రీలాగా అలాగా ఫస్ట్ ఆకుకూరలు అయితే నేను కంప్లీట్ చేసేసుకుంటాను. దాని తర్వాత ఒక్కొక్కటిగా కూరగాయలు వండుకుంటాను. ఇంకా తోటకూర కూడా కట్ చేసి వేసుకొని మామూలుగా నేనైతే ఆఫ్టర్నూన్ టైంలోనే షార్ట్స్ ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకుంటాను. ఇంకా అదంతా చేసుకునే టైంలో పిల్లలు కూడా వచ్చేసారు. ఈవినింగ్ అయిపోయింది. వాళ్ళకు స్నాక్స్ పెట్టేసి ఇంకా ఈవినింగ్ వంట చేయడానికైతే కిచెన్లోకి వచ్చేసాను. చెప్పాను కదా గోంగూర పచ్చడి చేస్తాను, అందుకనే గోంగూర కట్ చేశాను. నెక్స్ట్ డే కోసం కట్ చేసుకున్న తోటకూరని అలాగే ఇంకో కవర్లో పెట్టి ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా మార్నింగ్ తోముకున్న గిన్నెలు ఉన్నాయి కదా, అవి ఇంకా సర్దుకోలేదు. ఫస్ట్ అయితే అవి ఎక్కడివక్కడ సర్ది పెట్టేసుకుంటే ఇంకా కిచెన్ అంతా నీట్గా అయిపోతుంది. అప్పుడు ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు. ఇంకా మీరు సంక్రాంతి క్లీనింగ్ పనులు స్టార్ట్ చేశారా? నేనైతే ఇంకేమి చేయలేదండి, చేయాలి. కొంచెం హెల్త్ బాగాలేదు కదా, కొంచెం సెట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాను. ముందే నాకు డస్ట్ ఎలర్జీ. సో ఇప్పుడు కోల్డ్ ఉన్న టైంలో ఇంకా ఈ క్లీనింగ్ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. సో కొంచెం తగ్గి క్యూర్ అయిన తర్వాత మెల్లిగా చేసుకుంటాను. పిల్లల లంచ్ బాక్సెస్ అన్నీ కూడా ఇప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. వాటర్ బాటిల్స్ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ వరకు స్మెల్ రాకుండా ఉంటాయి. అప్పుడే క్లీన్ చేసి అప్పుడే వాటర్ నింపితే ఒక్కొక్కసారి సూప్తో క్లీన్ చేస్తాం కదా, సూప్ స్మెల్ వస్తుంది. సో అందుకని నేను బాటిల్స్ కూడా ఈవినింగే కడిగి పెట్టేసుకుంటాను. గోంగూర పచ్చడి చేయడానికి చిన్న కడాయి లేదు, సో సింక్లోనే ఉంది. దాన్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇది రెగ్యులర్గా యూజ్ చేయడం వలన ఏమో తెలియదు కానీ ఇంత బ్లాక్ అయిపోతుంది. దీన్ని క్లీన్ చేయడానికి నేను ఎన్ని తంటాలు పడతానో, ఎన్ని చేసినా ఒక్కరోజు మాత్రమే కొంచెం వైట్గా అవుతుంది, తర్వాత మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. ఆఖరికి ముగ్గు పిండి, రాయి ముగ్గు ఉంటుంది కదా, దాంతో కూడా నేను క్లీన్ చేశాను. అది వేసి ఇసుక వేసి చేయమన్నారు, ఎన్ని చేసినా కూడా అంతే. అది దాన్ని చూసి మీరేం భయపడకండి, దాని నుండి అయితే ఏమీ రాదు. డైలీ రెగ్యులర్గా యూస్ చేస్తాను కాబట్టి అది ఆ కలర్లోకి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ నేనైతే గోంగూర పచ్చడి చేయాలి అనుకున్నాను కదా, దానికోసం ముందైతే గోంగూరను క్లీన్ చేసుకుంటున్నాను. నేనైతే ఏదైనా ఆకుకూర కంపల్సరీ ఒక 15 మినిట్స్ అయినా కూడా వాటర్లో సాల్ట్ వేసి నానబెట్టుకుంటాను కొద్దిసేపు. అలా సాల్ట్ వేసి నానబెట్టడం వల్ల దానిపైన చాలా పురుగుల మందు కొడుతూ ఉంటారు కదా ఆకుకూరలకు, అది కొంచెం మంచిగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. సో నాకు అదే అలవాటు. కంపల్సరీ చూస్తున్నారు కదా, సాల్ట్ వేసి ఒక 15 మినిట్స్ అయినా అలా నానబెట్టేసుకొని దాన్ని తీసిన తర్వాత మళ్ళీ ఒక 2 టైమ్స్ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకుంటాను. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను. 2 ఒకేసారి అయిపోతాయి. అటు అన్నం ఉడికేసరికి ఇటు పచ్చడి కూడా రెడీ అయిపోతుంది. నేనైతే చాలా సింపుల్గా చేసేస్తానండి గోంగూర పచ్చడి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అంటే దాన్ని వాటర్లో వేసి ఉడికించి అలా చేస్తారు కొంతమంది, కొన్ని ప్రాసెస్. నేనైతే సింపుల్గా మనం టమాటో పచ్చడి ఎలా చేసుకుంటామో అలాగే చేసేస్తాను. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఈవెన్ మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు గోంగూర పచ్చడి అంటే. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసి మంచిగా బాల్స్ లాగా చేసి పెట్టాలి. అన్నం పొంగిపోతుంది ఇటువైపు నేను కూర చేస్తూ ఉంటే. గోంగూర వేసాను కదా, ఒక్క 5 మినిట్స్ అలా మంచిగా మగ్గించుకోవాలి. మనం వేసేటప్పుడే ఆల్మోస్ట్ మగ్గిపోతుంది, అది చూస్తున్నారు కదా. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత దాంట్లోకి పోపులోకి అయితే వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టేసుకుంటాను. పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని ఒక 4-5 రెబ్బలు నేను దాంట్లోనే వేసేస్తాను. మిక్సీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఇదిగోండి కొంచెం చల్లగా అయిపోయింది, మిక్సీలో వేసేస్తాను. మనకు చూడడానికి చాలా కొంచెమే అయినట్టు అనిపిస్తుంది, కానీ కొంచెం వేసుకున్నా కూడా అన్నం అంతా కూడా కలిసిపోతుందండి పచ్చడి. పచ్చళ్ళలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒకటి ఉందండి, అదేంటంటే ఇదిగో చూస్తున్నారు కదా ఆనియన్. కంపల్సరీ ఈ ఆనియన్ ఉంటేనే తింటారు పిల్లలు కూడా.
అయితే దీన్ని పచ్చిగా వేసుకోనండి నేనైతే. చాలామంది పచ్చిగా తినడానికి ఇష్టపడతారు కదా, కానీ మా పిల్లలు పచ్చిగా తినరు. నాకు కూడా కొంచెం అంత ఇష్టం ఉండదు. సో ఆనియన్స్ని ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేస్తాను. మనం తాలింపు వేసుకుంటాం కదా, సో అదే తాలింపులో ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ట్రిక్ అయితే నాకు మా మమ్మీ చెప్పిందండి. గోంగూర పచ్చడి తను అలాగే చేస్తుంది. నేనైతే మమ్మీ చేసింది ఎప్పుడు టేస్ట్ చేయలేదు, మామూలుగా ఫోన్లో చెప్పింది. అంటే నేను ఈ గోంగూర పచ్చడి ఈ మధ్య చేస్తున్నాను ఇంట్లో. అంతకుముందు అయితే అసలు గోంగూర అలౌడ్ లేదు మా ఇంట్లో. సో నాకు కొంచెం హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల ఆకుకూరలు గోంగూర ఇలా తినాలి అని చెప్పారు, కానీ ఊరికే తినాలనిపించదు కదా. సో మమ్మీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడు బాగుంటుంది అని చెప్పింది. సో ఒకసారి ట్రై చేశాను, చాలా బాగా నచ్చింది. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. సో అప్పటి నుంచి ఎవ్రీ వీక్ ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా కంపల్సరీ గోంగూర తీసుకొస్తాను. మా వారికి మాత్రం కొంచెం ఇష్టంగా తినరు. కొంచెం పులుపు వస్తుంది కదా, పుల్లగా ఉండేవి తనకు అంత ఇష్టం ఉండదు. కొంచెం లైట్గా ఇంకేదైనా వేరే కర్రీ వేసుకొని ఇది కూడా వేసుకొని తింటాడు. మేమైతే మొత్తం ఇదే కర్రీతో తినేస్తాము, నేను పిల్లలు. చూస్తున్నారు కదా, ఇలా ఆనియన్ కొంచెం రెడ్గా అయిన తర్వాత ఇంకా పచ్చడి కూడా దాంట్లో వేసేసి కొద్దిసేపు వేయించుకోవాలి. నేను పసుపు వేయడం మర్చిపోయాను, సో ఇప్పుడే గుర్తొచ్చి పసుపు కూడా వేసేసుకున్నాను అనమాట. ఇంకా పసుపు వేసి కలిపేసుకొని ఇంకా దించేసుకొని తినేసేయడమే, అంతే. గోంగూర పచ్చడి ఎలా అనిపించింది మీకు? చూడడానికి అయితే బాగుందా? టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. పిల్లలు హోంవర్క్స్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకు తినిపించేద్దామని చెప్పి ఇంకా వేడివేడి అన్నంలో పచ్చడి వేసి అయితే తీసుకెళ్తున్నాను. ఫస్ట్ పిల్లలకు పెట్టకుండా ఏది చేసినా ఫస్ట్ అయితే కంపల్సరీ ఒక ముద్ద నేను టేస్ట్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అని. ఇంక ఇంతేనండి. పిల్లలు హోంవర్క్స్ చేసుకుంటూ ఉంటే ఇంకా వాళ్ళకి తినిపించేసి తర్వాత నేను కూడా తినేసాను. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియో. వన్స్ అగైన్ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. స్టే హెల్దీ, స్టే సేఫ్. ఓకే మరి, బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.